సభాధ్యక్షులు గౌరవనీయులు సంఘు పురేందర్ గారికి, ఇప్పుడే మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఎంతో సేవాభావంతో పద్మశాలి సమాజ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి డాక్టర్ కస్తూరి సతీష్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బూర మల్లేశమన్న గారు, గౌరవనీయులు దువ్వల మల్లన్న గారు, గౌరవనీయులు రాజేశమన్న గారు, మరి అదేవిధంగా మా సలహాదారులుగా పనిచేస్తున్న రామలింగం గారు, మరి స్థానిక అధ్యక్షులు రచ్చా సిద్ధు గారు, దాసరి శ్రీనివాస్ గారు, ఆకుపత్తిని రాము గారు, మరి అదేవిధంగా యువజన అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దువ్వల మల్లన్న, శ్రీకాంత్ రెడ్డి గారు, మా చిప్పా ప్రభాకర్ గారు, కోడ రమేష్ గౌడ్ గారు, జైపాల్ రెడ్డి గారు, మహేందర్ గౌడ్ గారు, మహేందర్ రెడ్డి గారు, జోగు భిక్షపతి గారు, అన్ని గ్రామాల పద్మశాలి సంఘ అధ్యక్షులు, కార్యవర్గము, మా కామన్ సీనన్న కూడా వచ్చారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగబాబు గారు, దాసరి రవి గారు, ఇంకా ఎవరైనా పేరు మర్చిపోతే పద్మశాలి సంఘ పెద్దలు, పద్మశాలి కుటుంబ సభ్యులు, పత్రికా విలేకరులు, అందరికీ పేరు పేరుగా నమస్కారం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా నన్నూరులో బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 1969లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గడ్డి పూజలాగా మంత్రి పదవిని త్యజించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంటే మనము మరుదేశ ఉద్యమంలో రాజీనామా చూసాం, కానీ అప్పుడు 69లోనే తన మంత్రి పదవిని తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఇంకా బాగా గుర్తు చేసుకుంటే మరుదేశ ఉద్యమంలో 97 ఏళ్ల వయస్సులో, 97 ఏళ్ళకి కాలు తీసి ఇంతకీ బయటపెట్టడే కష్టం, 97 ఏళ్ల వయసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ చలిలో, అప్పుడు చలికాలం, ఢిల్లీ సరంటే గడగంటలు, 97 ఏళ్ల వయసులో జంతర్ మంతర్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ కోసం కొట్లాడితే తన ఇంటిని పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన పేరులో కొండ ఉంది. నిజంగా ఆయన వ్యక్తిత్వం కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఆయన తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసినాడు. పద్మశాలీల అభివృద్ధి కోసం, పద్మశాలీల హక్కుల కోసం కూడా తన చివరి శ్వాస దాకా కూడా పోరాటం చేసిన వ్యక్తి, కృషి చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసినాడు, పార్టీలకు అతీతంగా పనిచేసినాడు. అటు తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిండు, పద్మశాలీల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అందుకే రాష్ట్రం ఏర్పడగానే మన కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపేటట్టు ఉత్తర్వులిచ్చిండు మన కేసీఆర్ గారు. అంతేకాదు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట మన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీకి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసి వారి కీర్తి ప్రతిష్టలను మరి ఎప్పటికీ ఉండే విధంగా ఆ యూనివర్సిటీకి కూడా వారి పేరు పెట్టుకోవడం జరిగింది. సిద్దిపేటలో కూడా మా డాక్టర్ సతీష్ గారు చెప్పగానే బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ నందమూరులో కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా కామన్ సీనియర్ ఉన్నారు, త్వరలో చిన్నకోవూరులో కూడా తప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు గర్వించదగినటువంటి బిడ్డ మరి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి బాటలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను ఇది వారి యొక్క జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో ఉండే విధంగా అసెంబ్లీలో మాట్లాడతా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి పాఠ్యాంశంగా చేర్చడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి కూడా చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా రామలింగం గారు పురేందర్ అన్న ఇక్కడ మంచి బిల్డింగ్ అయితే కట్టినారు, కాంపౌండ్ వాళ్ళు కూడా కొంచెం సాయం చేయమని అడిగారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా నిధులు మంజూరు ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సిద్దిపేటలో కూడా ఇందాక మల్లేశం సార్ చెప్పినట్టు అక్కడ కూడా 2 పద్మశాలి భవనాలు సిద్దిపేటలో కూడా కట్టుకున్నాం. సో అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్మాణం చేసినాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పద్మశాలీల అభ్యున్నతి కోసం, పద్మశాలీలో ఉండే నిరుద్యోగ యువత కోసం, వృత్తిని పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం, తప్పకుండా వారి బాగోగుల కోసం నా వంతు కృషి ఎల్లవేళలో ఉంటుంది. వారి కోసం నేను కృషి చేస్తాను. ఎప్పుడు కూడా మీరు ఏ సమస్య ఉన్నా దయచేసి నిస్సంకోచంగా నా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యల పరిష్కారానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కొత్త ఇన్నోవేషన్